మనకు ఏదైనా మంచి జరిగితే ఆనందపడతాం, చెడు జరిగితే బాధపడతాం. కానీ మంచైనా చెడైనా జరిగే ముందు కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే తెలుస్తుందట. చాణక్య నీతి కూడా దీని గురించి చెబుతోంది. మనకు రాబోయే చెడు గురించి మన ఇంట్లో జరిగే కొన్ని సందర్భాలు సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరి ఎలాంటి సంకేతాలు వస్తే మనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తాం. రోజు ఇంట్లో ఆ మొక్కకు నీరు పోసి పూజలు చేస్తాం. అలాంటిది ఆ మొక్క సడన్ గా ఉన్నట్టుండి ఎండిపోయింది అనుకోండి, మనకు బ్యాడ్ టైం మొదలైందని అర్థమట. అంతేకాదు, తులసి మొక్క ఎండిపోతే మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి అని సూచిస్తుందట. కాబట్టి ఈ మొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాణక్య నీతి ప్రకారం మీ ఇంట్లో రోజు గొడవలు జరుగుతుంటే అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి. చాణక్యుడి ప్రకారం ఏదైనా గాజు వస్తువు పదే పదే ఇంట్లో పగిలిపోతుంది అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది అని అర్థం. గాజును పగలగొట్టడం సాధారణంగా చెడు శకునంగా సూచిస్తారు. చాణక్యుడి ప్రకారం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం రోజువారీ పూజ అవసరం. మీరు ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి అనుగ్రహిస్తుంది. పూజ లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఇంట్లో రోజు పూజ చేస్తూ ఉండాలి. చాణక్యుడి ప్రకారం పెద్దలను అగౌరవపరిచే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఆ ఇంట్లో సంతోషం ఉండదు. అందుకే ఇంట్లో పెద్దలను ఎప్పుడూ గౌరవించాలి.